కొంగు తీసేసింది. మమ్మీకి ఈడ దెబ్బ తాకింది. సుత తీసుకొని అంటే అది రాడ్ లాగా ఉంటది, దాన్ని తీసుకుని ఈడ కొట్టిర్రు, లిప్స్ పైన కొట్టిర్రు, వెనకాల కొట్టిర్రు. స్పాట్ డెడ్ అవుతుందేమో అనుకొని. కానీ మమ్మీని మేము వచ్చే వరకు కొనుపిడుతూ ఉంది. ఇప్పటికి మమ్మీ బతుకుతుండే. వాళ్ళు వచ్చి ఏం చేసిరంటే మమ్మీ మా అక్క ఏం చేసింది, ఇట్లా మా మమ్మీ ఇంకా చనిపోలేదు వచ్చి చంపేసి అని చెప్పింది వాళ్ళకి. మళ్ళీ ముందే చెప్పింది ఈ మాట. నాకు తెలియదు ఆమె ఎప్పుడు చెప్పిందో. చెప్పింది కానీ ఆమెనే చెప్పిన అనేసి చెప్పిందంట. చెప్తే వాళ్ళు వచ్చి నన్ను అక్క వాళ్ళ ఇంటికి పంపించేసారు. ఏమని, నువ్వు ఇక్కడ ఉంటే మళ్ళా మీ మమ్మీ చూస్తే ఏమంటది అంటే, అయ్యో నా పిల్లల్ని వదిలేసి నేను పోతానేమో అనుకోని డిప్రెషన్ లోకి వెళ్ళిపోయి మీ అమ్మకి ఏదన్నా అవుతుంది, నువ్వు మీ అమ్మకి కళ్ళ ముందు కనబడకు, మీ అమ్మకి అసలు కనబడకు, అక్క వాళ్ళ ఇంట్లోకి అన్నారు. నేను నమ్మి వెళ్ళిన వరకు మమ్మీని చంపేసినాక వాళ్ళిద్దరు వెళ్ళిపోయినాక అక్క నా దగ్గరకు వచ్చి, ఇప్పుడు ఎవరి దగ్గర ఉంటావు, పెద్దమ్మల దగ్గర ఉంటావా, పోలీస్ స్టేషన్ పోతావా, పోలీస్కి అయితే ఫోన్ చేయకు, వద్దు. అప్పటికి కూడా మమ్మీ చంపేసినాక కూడా ఇంకా పోలీసులకు ఫోన్ చేయకు నువ్వు అన్నది. అసలు నాకు అసలు ఏం చేయని అర్థం కాలేదు. అప్పుడు తెలుసా నాన్న అక్క ఇట్లా చేస్తుందని తెలిసి అంతకు ముందు తెలుసా మమ్మీకి? ఇట్లా తెలియదు నాకు కానీ మమ్మీకి కానీ తెలియదు. మేము ఏమనుకున్నాం అంటే, ఇప్పుడు అక్క 10th కదా, 10th చదవకపోతే లైఫ్ ఉండదు అని చెప్పేసి మమ్మీ ఆమె వెళ్ళిపోయినా కూడా తీసుకొచ్చి చదివిపిస్తా అని స్కూల్ పంపిస్తుంది. అయినా కూడా